శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత రహస్య సహస్రనామాల ఫలితాల గురించి చెప్పుకున్నాం. ఆ రహస్యనామంలో ఈరోజు ఏ రహస్యనామం చెప్తారు? ఆ నామ మహిమ ఏంటి చెప్తారు? నామ మహిమ ప్రతిదానికి ఉంటుందండి. ఎందుకంటే మనం నామము దాంతో ఫలితం కూడా కలిసే రాసాం కనుక పుస్తకం. కాకపోతే ఆ నామ విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నాయి దీంట్లో. అంటే పైకి చూడటానికి సౌందర్య వర్ణనలా కనిపిస్తుంది నామం. అవునండి. కానీ దాని ఫలితం చూడకపోతే ఎంత ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగానే ఉంటుంది. దీంట్లో నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద ఏక బిగిన చెప్పేయాలండి. చెప్పండి ఇంకొకసారి. నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద. నవ విద్రుమ బింబశ్రీ నవ విద్రుమ బింబ బింబ శ్రీ శ్రీ నెక్కారి రదనచ్చద. నెక్కారి రదనచ్చద మొత్తం కలిపి చదివేయాలి. మొత్తం కలిపి చదవాలి. నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చయాయ నమః అని శుభ్రంగా దండం పెట్టుకొని ఈ నామము ఈరోజు ఈ వీడియో విన్న తర్వాత ఎక్కువగా ఎన్నిసార్లు పారాయణ చేశారన్నది కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఎలా చదవాలో చెప్పాం. నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చదాయ నమః చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారి స్థూల రూప వర్ణనే మనకి ఇంతవరకు వస్తూ వచ్చింది. ఆవిడ కపోలాలు ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం కదా. దాని కిందే దాని కిందే ఆర్డర్లో వస్తున్నది కవిత్వం కూడా. నుదురైంది, నేత్రాలైంది, నాసిక అయింది, కర్ణాలైనవి. ఇప్పుడు కపోలాలకు వచ్చాం. కపోలాల తర్వాత కింద అదరాలు. మొక్కల్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి చెప్తున్నాడు అనమాట. ఇవి యాక్చువల్గా పంచేంద్రియాలకి ప్రతీకలు. శ్రవణం ఒకటి, దర్శనం ఒకటి, ఆఘ్రాణింపు ఒకటి, వాక్ ఒకటి. మళ్ళీ చర్మానికి కపోలాలు. స్పర్శ అంటే మనకి శబ్ద స్పర్శ రూపరస గంధాలు అంటారే పంచతన్మాత్రలు. పంచభూతాలకి పంచతన్మాత్రలు. పంచభూతాల యొక్క క్రియలను చేసి పంచ ఇంద్రియాలు. ఆ పంచేంద్రియాలకేమో తన్మాత్రలు ఉన్నాయి. అవే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. అంటే ముందు పంచభూతాలు ఉన్నాయండి. గాలి, నీరు, ఆకాశము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతీక. వీటన్నిటితో ప్రేరేపించబడ్డవి పంచేంద్రియాలు. కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఈ ఐదిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉంది. ఎందుకని? కళ్ళు వాసన చూడలేవు, ఊరికే దృశ్యాన్నే చూడగలవు. పంచ తన్మాత్రల దగ్గరికి వచ్చి శబ్దం చెవులు మాత్రమే వినగలవు, ముక్కు కూడా వినలేదు. స్పర్శ చర్మం మాత్రమే స్పర్శ, ఇంకెక్కడ పెట్టినా మనకు స్పర్శ తెలియదు. శబ్ద స్పర్శ రూపం అంటే కళ్ళు మాత్రమే రూపం చూడగలరు. ముక్కు దగ్గర ఒక మంచి గులాబీ పువ్వు పెట్టి ఏ రంగు అంటే ఏం చెప్తుంది పాపం? వాసన చెప్తుంది అంతే. అలాగా శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. రసం అనేసరికి మళ్ళీ నాలిక మీద వేస్తేనే రుచి. మనం తినవలసిన పదార్థం ముక్కు మీద వేసుకుని ఏ రుచి అంటే ఏం చెప్తారు ఎవరైనా? అది నాలిక మీదే వేయాలి. అవును, అంతే కదా. అంతే నాలిక మీద తెలిస్తేనే కదా రుచి తెలిసేది. ఇక గంధం అంటారా? ఆ గంధం అంటే సుగంధం. సుగంధమైన దుర్గంధమైన ముక్కు దగ్గర పెడితేనే తెలుస్తుంది ఏ వాసనైనా. ఇవి తన్మాత్రలు, పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్ర సాయక అని అమ్మవారి నామం. ఇవి పంచ తన్మాత్రలు. మీ మాటలకు అడ్డొస్తున్నాను కానీ ఒక కవి రాశాడండి ఒక పాటలో, చూడలేదని పెదవి పలికే, చెప్పలేమని కనులు పలికే. అది అద్భుతం. చూస్తారు, అద్భుతం. చూడలేవని పెదవులు చూడలేదు కదా, నేను చూడలేదని ఈజీగా చెప్పేస్తాను. కళ్ళు చెప్పలేవు కదా, నేను చెప్పలేను అని కళ్ళు చెప్పారు. చాలా మంచి చెప్పారు శ్రీలక్ష్మి గారు. ఎంత బాగుందో ఈ వాక్యం. మళ్ళీ చెప్పండి. చెప్పలేమని కనులు పలికే, చూడలేదని పెదవి పలికే. అంటే ఎవరు తప్పు కాదు కదా. చూడలేదని పెదాలు పలికినాయి,
పలకలేవని కళ్ళు వాక్కు కళ్ళకి లింక్ అలా పెట్టేశాడు. దేని డ్యూటీ దానికే కానీ ఒక పని ఒకళ్ళు చేయలేరు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అదే గుర్తుకొచ్చింది. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవన్నీ సెట్. ఈ 15 ఒకటి మన దగ్గర. ఇవి లేదే మనకు ప్రపంచం లేదు. ఇక్కడ ఏంటంటే నవవిద్రుమ బింబ శ్రీ నెక్కారి రదనచ్చదా అనే షోడశాక్షరి మంత్రం ఏదైతే ఉందో దీనికి అర్థం తెలుసుకోవాలంటే పగడపు తీగకి పండినటువంటి పగడం ఎలా ఉంటుందో అలా అమ్మవారి పెదవులు ఉన్నాయి. అబ్బాబాబా, అసలు మీరు పగడపు తీగని ఒకసారి ఊహించుకోండి ఎంత అందంగా ఉంటుందో. ఒక తీగ, దానికి పగడం పూయటం, అది పండిపోయి ఉండటం. పండిపోతే అసలే పగడం ఎరుపు, ఇంకా పండిపోయిందంటే ఎర్రటి ఎరుపుతో ఎంత అందంగా ఉంటుందండి. అందుకని ఆ తీగ కూడా వంపు ఏంటంటే పెదవి వంపు ఎలా ఉంటుందో అలా. తీగ అంటే లతలే కదా, లతలు. ఆ లతలకి ఎలా వంపు, పెదవి వంపు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తుందిగా. అంతే, మంచి అందమైన పెదవులు విల్లులాగా ఉంటాయి. ఇలా మొదలై కిందకు వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తాయి. కింద మాత్రం అర్ధచంద్రాకారంలో కింద పెదవి ఉంటుంది. ఈ నామంలో కూడానండి విద్రుమ అంటే పై పెదవి, బింబము అంటే కింద పదవి, విద్రుమం అంటే పైన పెదవితో చెప్తూ నవ విద్రుమ బింబ కింద పెదవి, పైన కూడా కొత్తగా ఉన్నాయట. ఎలా కొత్తగా? నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద. నెక్కారి అంటే అది పెదవులతో కప్పబడిపోయినటువంటి పెదవులు, పళ్ళతో కప్పబడినటువంటి పెదవులు. అంటే చిరునవ్వు అన్నట్ట. పెదవులు ఉన్నాయంటే పళ్ళని కప్పివేసి ఉంచుతాయి కదండి. పళ్ళని కప్పివేసేవి పెదవులు. ఆడు పెదవులు ఎలా ఉన్నాయంటే నవ విద్రుమ బింబ శ్రీ నెక్కారి రదనచ్చద. చక్కటి అప్పుడే విచ్చినటువంటి లేత తీగకి పండినటువంటి ఈ ఎర్రని పగడపు పళ్ళు ఎలా ఉన్నాయో ఆవిడ పై పెదవి కింద పెదవి అంతే ఎర్రగా భాసిస్తూ ఉన్నాయి. అబ్బా, ఎంత అద్భుతమైన వర్ణన అండి. ఈ వర్ణనకి అసలుకి నిజానికి మామూలుగా అయితే ఇది ఎరుపు పెదవులు ఈ విషయం కనుక శృంగారపరంగా ఆలోచిస్తారు ప్రతి కవులు. కానీ దీనికండి కదండి, అంటే ఎర్రని పెదవులతో ఎవరైనా చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తే మనకి మన మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అందుకని ఇది మనశ్శాంతిని కలిగించే నామం. ఒక చిరునవ్వు చూస్తే మనసు ఆహ్లాదంగా, ఎర్రటి పెదవులతో తెల్లని పళ్ళతో నవ్వుతుంటే ఆ అందమైన పెదవులు, దాంతో తాంబూల పూరిత ముఖాయన్మ తాంబూలంతో అలా ఉంటుంది. దాంతో అసలుకి ఆ అందమైన పెదవులు పలువరస చూసేసరికి మనకి మనసుకు చాలా ఆనందం కలుగుతుంది. అందుకని నవవిద్రుమ బింబ శ్రీ నెక్కారి రదనచ్చద అని 108 సార్లు అనుకొంచండి. ఎంత అశాంతి ఉన్నా అది తొలగిపోయి ప్రశాంతమైన మనసు కలుగుతుంది. అందుకని చూడండి, ఎవరైనా చిరునవ్వు నవ్వగానే మనకి చిరునవ్వు, అప్పటిదాకా ఉన్న సమస్య అంతా తొలగిపోయి మనకి హాయిగా మనము రిప్లైగా ఒక చిరునవ్వు. అందుకేనండి స్మితపూర్వ భాషిణి అనేవారు పూర్వం. స్మితపూర్వ భాషణం ఎవరికి? శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఉండేది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ముందు నవ్వేవారు, తర్వాతే మాట్లాడేవారు. ఇప్పుడు కొంతమందిని మాట్లాడమనగా గబగబా మాట్లాడటం మొదలు పెట్టేస్తారు. సభల్లో కూడా కొంచెం చిరునవ్వు నవ్వి నమస్కారం అని అందరికీ పెద్దవాళ్ళకి చెప్పి మెల్లిగా నవ్వుతూ మాట్లాడితే ఆ శ్రోతలందరికీ ఆహ్లాదంగా ఉంటుంది. రాగానే టాపిక్లోకి వెళ్ళిపోయి సీరియస్గా మాట్లాడేస్తుంటే కొంచెం అంత అనుకూలంగా ఉండదు శ్రోతలకి. అందుకని ప్రసంగానికి ఒక శైలి ఉందండి. ఆ ప్రసంగ శైలి ఎలా ఉంటుంది అంటే ప్రసంగానికి ముందర ఎలా ఉండాలి మనిషి యొక్క వేషము భాషణము కూడా. అందుకని బాడీ లాంగ్వేజ్ అంటున్నాము ఇప్పుడు మనం. ఒకసారి చిన్నగా నవ్వాలట. స్మిత పూర్వ భాషడం చేసే పూర్వము చిన్నగా నవ్వాలి. స్మితం అంటే పలువరస కొంచెం కనిపించేట్టుగా చిన్న చిరునవ్వు నవ్వి మాట్లాడితే ఆ సంభాషణ చాలా మధురంగా ఉంటుందట. అందుకనే చిరునవ్వుకు భాష ఉండదండి. దేశ విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకపోయిన చిరునవ్వుతో మన హిందూ స్త్రీలను చూస్తే నమస్కారం, వినయంగా నమస్కారం చేస్తారు. చిరునవ్వు వాళ్ళ భాష మనకి రాదు, మన భాష వాళ్ళకి రాదు. ఆ చిరునవ్వుతో మనం రిప్లైగా చిరునవ్వు ఇస్తూ ఉంటాం. అసలుకి విదేశాల్లో ఎక్కువగా
అంటే వాళ్ళు అవతల వాళ్ళని ప్లీజ్ చేసే బాడీ లాంగ్వేజ్, స్పీచ్ కూడా వాళ్ళ దగ్గర ఉండటం మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా భారతీయులు వెళ్ళినప్పుడు చాలా మనకున్న నల్లటి జుట్టు, చక్కటి చీర కట్టు ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి గౌరవం వచ్చి చక్కగా మంచి చిరునవ్వుతో నమస్తే అని చెప్తారు. సో ఈ రకమైనటువంటిది మనకి నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద అంటే ఈ రకమైనటువంటి పెదవులు, చక్కటి చిరునవ్వు మనం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మన మనస్సుకంతా ప్రశాంతత కలిగి ఎటువంటి చికాకులున్నా తగ్గిపోతాయి. సో ఒక రకంగా ఇది మనశ్శాంతికి మంత్రం అండి. మనశ్శాంతికి నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద, నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రదనచ్చద అనుకుంటూ 108 సార్లు చక్కగా అనుకోండి. ఇవాళ రేపు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, నవ్వండి నవ్వండి అని. నవ్వండి, లాఫింగ్ క్లబ్లు వెలిసినాయి. నవ్వకపోతే వచ్చే అనారోగ్యాల గురించి నవ్వించడానికి లాఫింగ్ క్లబ్లు వచ్చినాయి. ఈ నామం స్మరణ చేసుకుంటూ ఉంటే మనం ఎల్లప్పుడూ చిరునవ్వుతూనే ఉంటాం. ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాం. మనసు ప్రశాంతంగా ఉంటుందిగా, ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాం. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రాలో తెలపండి. తప్పకుండానండి. ఈ అమ్మాయి వివరాలు ఎక్కువ రాయలేదండి. రాజేశ్వరి గెడ్డల. రాజేశ్వరి, నువ్వు ఏ ఊరో ఏమిటో మాకు తెలియలేదమ్మా. మీ ఇంటికి అమ్మవారు రావటానికి సిద్ధంగా ఉంది. ఇంటి పేరు ఏంటండి? గెడ్డల. గెడ్డల. ఏ ఊరో తెలియదు. అందుకనే ప్రేక్షకులకు చెప్తున్నానండి, కామెంట్ పెట్టిన తర్వాత పక్కన వారి పేరు, ఊరి పేరు రాస్తే వీలు, చాలా చాలా వీలుగా, వాళ్ళకి వీలుగా, ఊరికి వెళ్తోందని మనకి కూడా తృప్తిగా ఉంటుంది. మనకి తెలుస్తుంది మన పుస్తకము అమ్మవారి రూపేణ వాళ్ళ ఊరు వెళ్తోందని మనకు కూడా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకము మేము అమలుపరిచిన తర్వాత చాలా శ్రమతో కూడినటువంటిది. పుస్తకాలు అయిపోయినప్పుడల్లా ఇంటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ స్టాక్ పెట్టుకుంటాం. మళ్ళీ వాటికి అడ్రస్లు సేకరించాలి మీ అందరి దగ్గర నుంచి. ఆ అడ్రస్లు సేకరించిన తర్వాత స్టాంపులు తెప్పించాలి, ప్యాకింగ్ స్టాంపులు తెప్పించాలి, పోస్ట్ ఆఫీస్కి వేసి వెళ్ళి ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక భక్తితో కూడినటువంటి సేవ అని చెప్పి స్వయంగా మన శ్రీలక్ష్మి గారు వెళ్ళి మీ అందరికీ పుస్తకాలు అందించడానికి సమయము, శ్రమ, ఓపిక, సహనము ఇవన్నీ రంగరించి ఆవిడ మీకు అందజేస్తున్నారు. ఇన్నిటితో పాటు మీరు పుస్తకం అందుకుంటున్నప్పుడు మీరు మాకు చిన్నపాటి సహాయం చేయటానికి వెంటనే మీరు ఉత్సాహం చూపించి మీ పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు ఇవ్వాలి. పుస్తకం అందుకున్న తర్వాత తప్పకుండా వీడియో తీసి పెట్టాలి. అప్పుడు మా శ్రమకి కొంచెం ఫలితం వచ్చి మాకు కూడా ఆనందము, ఉత్సాహము వస్తాయి. ఆ వీడియో చూడటం వల్ల మాకు ఆ వీడియో చూడటం వల్ల చాలా, మా వీడియో చూసి మీరు ఆనందిస్తున్నారు కదా, మీ వీడియో చూసి మేము ఆనందిస్తూ ఉంటాం. మనం వెళ్ళిన పుస్తకం, మనం పంపిన పుస్తకం వీరికి అందింది అని. ఏమి రెస్పాన్స్ లేకపోతే అందిందా లేదా అన్నది కూడా తెలియాలి కదా. తెలియాలమ్మా. మనం ఒక మెసేజ్ పెడితే రిప్లై రాలేదనే వాట్సాప్ కాల్ 100 సార్లు చూసుకుంటాం. మరి ఈ ఊరి నుంచి ఖండాలు, ఖండాంతరాలు కూడా పంపిస్తున్నాం మేము. మీరు కొంచెం మాకు అందింది అని ఒక స్పందన తెలియజేస్తే ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరందరూ దీనికి సహకరించాలని మా ప్రార్థన. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.